హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రింజాల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక బ్రింజాల్ తీసుకున్నాము. నేను ఒక 10 తీసుకున్నా. దానికి తగ్గట్టు 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 1 చిల్లీ తీసుకున్నా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను ఈ బ్రింజాల్స్ ముందలా వాష్ చేసుకున్నా. ఒక బౌల్లో వాటర్, పసుపు అండ్ సాల్ట్ తీసుకొని ఈ పీసెస్ అందులో వేసుకొని నేను వాష్ చేసుకున్నా. అలా చేయటం వల్ల కర్రీ అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది కదా, మనం ఇప్పుడు కొబ్బరి కారం యాడ్ చేసుకున్నాం. ఇది ఆయిల్ బాగా లాగేస్తుంది ఈ కారము, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.